SSVGR న్యూస్ కి స్వాగతం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి రామకృష్ణ గారి నాయకత్వం, వదిలాలి రామకృష్ణ గారి నాయకత్వం, వదిలాలి. ఎన్టీఆర్కి జోహార్ అర్పించవలసిన కోరుకుంటూ, ముఖ్యంగా వెంకటగిరి ఈ మహానాడికి నిన్న వెంకటగిరి ప్రజలందరూ కూడా పోవడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా అక్కడి నుంచి ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించాలని ఒక సంకల్పం చేసుకున్నాము. అందులో భాగంగానే నిన్న మహానాడి నుంచి నేరుగా వచ్చి ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. రేపు వెంకటగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మహానాడికి పోయి మహానాడిని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదే రకంగా ప్రతి వార్డు కూడా బస్సులు పెట్టడం జరిగింది. దాన్ని కూడా మన మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ కులుపల రాజేశ్వరరావు గారు వివరిస్తారు ఏ రకంగా పోవాలని. రోజు మన తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సందుల్లో వినిపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు గారి 103వ వర్ధంతిని ఈరోజు 103వ జయంతిని ఈరోజు 6వ వార్డులో ఆయన విగ్రహం ముందు జరుపుకోవడం, అదేవిధంగా 6వ వార్డులో కూడా ఇంత బాగా కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నిన్న మా వైస్ చైర్మన్ చెప్పినట్టు నిన్న మహానాడికి ఇక్కడి నుంచి అందరం పోయినాం, బ్రహ్మాండంగా చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజుని మహానాడు దినాలుగా ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఏమేమి పనులు చేసింది ప్రజలకి, ఇంకా ఏం చెయ్యాలా, ఏం సంస్కరణలు తీసుకురావాలా పెద్దలంతా నిర్ణయించి కూర్చొని ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు పార్టీకి. అదే ఈ పండుగ యొక్క గొప్పతనం. అన్న ఎన్టీ రామారావు గురించి తెలుసు మనందరికీ. ప్రజలే దేవుళ్ళగా, సమాజమే దేవాలయంగా పార్టీని ఏర్పాటు చేశాడు. అటువంటి పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే దిశలో మన చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా వెంకటగిరిని అభివృద్ధి చేసే బాధ్యత కురుగుల రామకృష్ణ గారు మళ్ళా 3వసారి చేపట్టారు కాబట్టి ఆయన కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఆశతో ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి పదాల్లో నడిపిస్తారని ఈ రోజు అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 29వ తేదీ మహానాడులో భాగంగా పెద్ద బహిరంగ సభ, అంటే కని విని ఎరగని స్థాయిలో 5 లక్షల మందితో రేపు మహానాడు బహిరంగ సభ నిర్వహించదలిచారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు. మా 6వ వార్డు యొక్క ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మన ఎస్టీ సెల్ అధ్యక్షుడైనటువంటి చలపతి గారిని మన రామారావు గారి గురించి మాట్లాడాల్సి కోరుతున్నాం. వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వదిలాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా వెంకటగిరిలో 6వ వార్డు ఆయన కోసమే వెలిసి ఉన్న ఎన్టీఆర్ కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. దానికి వెంకటగిరి 6వ వార్డులో కార్యకర్తలు, నాయకులకి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్న ఎన్టీ రామారావు ఎన్నో సంస్కారతల తీసుకువచ్చారు. దాంట్లో బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి వాళ్ళని ఆశీర్వదించింది. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు వాళ్ళని ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వచ్చి ఆడవాళ్ళతో సహా అందరికీ అభివృద్ధి పదాలు పంచి ఇచ్చింది. ఆ తర్వాత నారా లోకేష్ గారు 3వ తర్వాతను కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎన్నుగట్టిన
మహా వ్యక్తి, మూడో వ్యక్తి నారా లోకేష్ గారు. అలాగే మన వెంకటగిరి శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత తురుకొండ రామకృష్ణ గారు వెంకటగిరికి ఎంతో అభివృద్ధి చేశారు. ఈ వెంకటగిరిలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా తర్వాత మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. కానీ తురుకొండ రామకృష్ణ గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేకపోయారు. ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే మన వెంకటగిరిలో ఆయన స్వస్థలము, ఆయన జన్మస్థలము కాబట్టి వెంకటగిరికి అభివృద్ధి చేసే ఫలాలన్నీ అందరికీ పంచినాడు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకి, అన్నగారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రామారావు గారి పుట్టినరోజు అంటే అందరికి కూడా పండగ వాతావరణం, పసుపుమయం. అదేవిధంగా అనాదిగా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం అన్నగారి పుట్టినరోజు సందర్భంగా 3 రోజుల మహానాడు నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి అందరూ హాజరై పలు రకాల తీర్మానాలు, అదేవిధంగా పార్టీ పటిష్టత, అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎటువంటి కార్యక్రమం రూపొందించాలి, ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఒకే జతగట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ మహానుభావుని ఈరోజు స్మరించుకుంటూ 6వ వార్డు దగ్గర ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో వెలిసి ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వెంకటగిరి నియోజక వర్గ విజయసింహం తురుకొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.